ఫోన్ ట్యాంపింగ్ కేసులో మొన్న హరీష్ రావుకు ఏదైతే సిట్ నోటీసులు ఇచ్చారో తాజాగా కేటీఆర్ కూడా సిట్ను నోటీసులు ఇవ్వడం జరిగింది. రేపు ఉదయం 10 గంటలకు హాజరు కావాలని చెప్పేసి ఇప్పటికే సిట్ను అధికారులు అయితే నందినగర్ నివాసంలోకి నోటీసులు కూడా ఇవ్వడం జరిగింది. సో ఇదే అంశంపై మనతో మాట్లాడడానికి లీగల్ సెల్ ప్రతినిధి సోమ భరత్ ఉన్నారు. సరేంటి మొన్న చూస్తే హరీష్ రావు ఈరోజు కేటీఆర్కు తాజాగా కూడా ఫోన్ ట్యాపింగ్ ఇష్యూలో సిట్ నోటీసులు ఇచ్చింది. ఎట్లా వస్తున్నారు? మేము మననే చెప్పామండి, ఇది విచారణ పేరు మీద మా నోర్లు మూయించే కార్యక్రమము ప్రభుత్వం చేస్తుంది. కాంగ్రెస్ పార్టీ దీని వెనకాల ఉన్నది. లేకపోతే కారణం లేకుండా, కారణాలు చెప్పకుండా సడన్గా 2 సంవత్సరాల తర్వాత, దాదాపు 2 సంవత్సరాలు అవుతుంది కదా ఈ కేసును పెట్టి, 2 సంవత్సరాల తర్వాత సిట్ ఎందుకు వేస్తున్నారు? తర్వాత ఈ శరపరంపరగా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన సీనియర్ నాయకులందరికీ నోటీసులు ఎందుకు ఇస్తున్నారు? దీని మీద ఆలోచన చేయాల్సిన అవసరం ఉంటుంది. ఎందుకు అంటే బొగ్గు కుంభకోణానికి సంబంధించిన విషయాలు కానివ్వండి, తర్వాత కృష్ణా జలాలకు సంబంధించిన విషయాలు కానివ్వండి, ఇంకా అనేక విషయాలు ప్రతిరోజు ఇవాళ కాంగ్రెస్ పార్టీ అక్రమంగా అనేక విషయాలు చేస్తూ ఉన్నది. దాన్ని ప్రశ్నించడం అనేది జరుగుతూనే ఉంది. హౌజ్లో కూడా వాళ్ళని నిలదీయడం జరిగింది, బయట కూడా నిలదీయడం జరిగింది. పార్టీ ఫిరాయింపు దాంట్లో కూడా తీవ్రంగా వారి చర్యలు ఏవైతే ఉన్నాయో వాటిని విమర్శించడం జరిగింది. ఇవాళ ప్రజల ముందట వాళ్ళ దౌర్జన్యాలు కానివ్వండి, దుర్మార్గాలు కానివ్వండి బయటపడతా ఉన్నాయి. ప్రజలు ప్రశ్నించే దీనికి వచ్చినది. ఈ సందర్భంగా ఏందనంటే ప్రతిపక్షాన్ని ఇబ్బంది పెట్టాలా, తర్వాత సమస్యల నుంచి ప్రజల యొక్క దృష్టి మరలించాలి. కాబట్టి ఈ దందా మొదలుపెట్టినారు. గతంలో ఈ కార్ రేస్ కేసుకు సంబంధించి కూడా 2 సార్లు ఏసీబీ నోటీసులు తీసుకున్నారు కేటీఆర్. మరోవైపు ఈడీ నోటీసులు కూడా తీసుకున్న పరిస్థితి. ఇప్పుడు తాజాగా మళ్ళీ ఫోన్ ట్యాపింగ్ కేసులో కేటీఆర్ ఏంటి ఒక రకంగా ఇబ్బంది పెడితే ప్రయత్నం చేస్తుందా? ఏం చెప్తారు? మేము ఇబ్బంది పడం. కేసీఆర్ గారి నాయకత్వంలో, వారి ట్రైనింగ్లో పెరిగిన నాయకత్వం బీఆర్ఎస్ పార్టీ నాయకత్వం. ఎన్ని కేసులు, ఎన్ని ఉద్యమాలు, ఎన్ని లాఠీ చార్జీలు, ఎన్ని జైలు జీవితాలు, ఎంతమంది ప్రాణత్యాగాలు. ఇవాళ అట్లా ట్రైన్ అయ్యి ఇప్పుడు తెలంగాణ సాధించి తెలంగాణలో 10 సంవత్సరాలు అద్భుతమైన ప్రభుత్వాన్ని నడిపిన కేసీఆర్ గారి నాయకత్వంలో పెరిగిన నాయకులు ఎవరు కూడా వీటి గురించి పట్టించుకోరు. వీటికి భయపడే ముచ్చటే లేదు. దేనికి భయపడతారు? తప్పు చేస్తే భయపడాలా? ఏం తప్పు చేసినామండి? 10 సంవత్సరాల కేసీఆర్ గారి నాయకత్వంలో రాష్ట్రాన్ని అద్భుతంగా డెవలప్ చేయడం జరిగింది. డెవలప్ చేసిన దాన్ని 2 రూపాయలు ఇస్తుంటే 4 రూపాయలు ఇస్తాం, 3 రూపాయలు దొరికే కాడ 6 రూపాయలు ఇస్తాం. 1,116లో కళ్యాణ లక్ష్మి ఇస్తుంటే దాని మీద తులం బంగారం ఇస్తున్నారు. తులం బంగారం లేదు, ఇవాళ కళ్యాణ లక్ష్మి లేదు, రైతు బీమా లేదు, రైతు బంధు లేదు. ఇవాళ ప్రజలు వీళ్ళు చేసిన మోసానికి ప్రజలు తిరుగుబాటు చేస్తూ ఉన్నారు. ప్రజలు ఇవాళ ప్రతి చోట నిలదీసి అడుగుతూ ఉన్నారు. దాంట్లో నుంచి ప్రజల దృష్టి మళ్లించే దానికోసము ఈ తతంగాన్ని మొదలుపెట్టింది కాంగ్రెస్ పార్టీ. మొదట్లో ఒక సిట్టు వేశారు, ఇప్పుడు తాజాగా ఇంకో సిట్టు వేశారు. సిపి సజ్జనార్ కూడా దానికి సంబంధించి చాలా లోతైన విచారణ చేస్తున్నామని చెప్పేసి చెప్తున్న పరిస్థితి. సో ఈ లోతైన విచారణలో భాగంగానే మొన్న హరీష్ రావు కానీ తాజాగా కేటీఆర్కి నోటీసులు ఇచ్చారనుకోవచ్చా? ఇట్లా పోలీసు సరైన విచారణ ఎప్పుడైనా చేస్తుందని మేము ఎక్స్పెక్ట్ చేస్తాం. ఎందుకనంటే దట్ ఈస్ దేర్ డ్యూటీ అండ్ దిస్ ఈజ్ అవర్ ఎక్స్పెక్టేషన్. కానీ లోతైన విచారణ మరి ముందెందుకు జరగలేదు? ఆషామాషిగా చేసిర్రా? ముందు చేసిన విచారణ 2 ఛార్జ్షీట్లు వేసినారు. ఒకవేళ ఆషామాషిగా కనుక విచారణ చేస్తే దానికి కారకులైన వాళ్ళని మీరేమన్నా వాళ్ళకి ఇచ్చారా? ఏమన్నా తాకీదులు ఇచ్చారా? ఏమన్నా వివరణ అడిగారా వాళ్ళని? పోనీ ఒక కారణం చెప్పినారా ఇవాళ సిట్ ఎందుకు వేసినారు అని? ఇదంతా ప్రభుత్వ బాధ్యత అండి, ఆఫీసర్లు కాదు. ప్రభుత్వం ఒక పాలసీ డెసిషన్ తీసుకొని ఇవాళ సిట్ వేసినారని అనుకుందాము. ఎందుకు వేసినారు? గతంలో జరిగిన లోపాలు ఏంది, ఇవాళ కొత్తగా ఏం చేయబోతున్నారు? గతంలో ఛార్జ్షీట్లు ఉన్నాయి. తర్వాత గతంలో లీకులు ఇచ్చినారు. ఎవరు ఇచ్చినారో విచారణ చేసే విచారణ సంస్థకి బాధ్యత ఉన్నది కదా. రకరకాల పేర్లు తీసుకొని వచ్చినారు. వివిధ హోదాలలో ఉన్న వాళ్ళ పేర్లన్నీ తీసుకొని వచ్చి బయట పెట్టి వాళ్ళని వీళ్ళవి కూడా ఫోన్లు ట్యాప్ అయినాయని
పేపర్లలో రాసినారు, టీవీలలో చెప్పినారు. మరి వాళ్ళకి నోటీసులు ఇచ్చారా? వాళ్ళని పిలిచారా? అంటే కనిపిస్తుంది కదా. క్రమం కనుక మీరు కనుక పరిశీలన చేస్తే ఇది కేవలం కేసీఆర్ గారిని బదనాం చేయడానికి, బీఆర్ఎస్ని బదనాం చేయడానికి, గత ప్రభుత్వాన్ని బదనాం చేయడానికి తప్ప ఇవాళ చెప్తారా? ఈరోజు రేవంత్ రెడ్డి గవర్నమెంటు ఒక డిక్లరేషన్ ఏమనండి, మేము ఫోన్ ట్యాప్ చేయట్లేదని. ఫోన్ ట్యాపింగ్ అనేది నిత్యకృత్యంగా కేంద్రానికి సంబంధించిన 11 సంస్థలు ప్రతిరోజు చేస్తాయి. రాష్ట్ర ప్రభుత్వాలు అన్నీ చేస్తాయి. కమిషనర్ ఆఫ్ పోలీస్ కూడా పవర్ ఉంది చేయడానికి. ఇవాళ చేయట్లేదని చెప్తారా? ఒక ప్రభుత్వాన్ని నడిపేదానికోసము గుప్తంగా చేసే పని పోలీసులు, తర్వాత ఒక పద్ధతి ప్రకారం జరిగే ట్యాపింగ్ చేయడం గురించి మీరు చెప్పేది, ట్యాపింగ్ చేయడం మీరు చెప్పేది ఏంటంటే ట్యాపింగ్ అనేది ఒక వ్యవస్థని ఇవాళ చిల్లర రాజకీయాల కోసము బజార్లో పడేసేసి దిస్ పీపుల్ ఆర్ వర్కింగ్ అగైన్స్ ది ఇంట్రెస్ట్ ఆఫ్ ది స్టేట్. చెప్పమనండి, ఇవాళ బీజేపీ వాళ్ళని చెప్పమనండి వాళ్ళు ట్యాప్ చేయట్లేదని, వాళ్ళ ప్రభుత్వాలు వాళ్ళ ఏజెన్సీలు ఫోన్ ట్యాపింగ్ చేయట్లేదని చెప్పమనండి. ఇవాళ రేవంత్ రెడ్డి గారు గవర్నమెంట్ని డిక్లేర్ చేయమనండి. దేశ భద్రతకు సంబంధించి, శాంతి భద్రతలకు సంబంధించి, సోషల్ సెక్యూరిటీకి సంబంధించి ఉన్న వ్యవస్థని దాన్ని తీసుకొని వచ్చేసి ఇవాళ ఒక పార్టీని బదనాం చేయడానికి, ఒక నాయకుడిని బదనాం చేయడానికి దుర్వినియోగపరుస్తున్నారు అనేది ఖచ్చితంగా మేము వాదిస్తున్నాం. వాళ్ళు చెప్తున్నది కూడా అదే, ట్యాపింగ్ అనేది కేవలం శాంతి భద్రతలకు సంబంధించి చేసుకోవాలి, కానీ దానికి సంబంధించి సెలబ్రిటీలను బెదిరించారు, బిజినెస్ మ్యాగ్నెట్లను బెదిరించారు, చాలా వరకు డబ్బులు మారాయి, కోట్లు దండుకున్నారని చెప్పేసి కూడా కాంగ్రెస్ పార్టీ మొదటి నుంచి ఆరోపణ చేస్తుంది. 2 సంవత్సరాల నుంచి మీరు అడగాలి ఈ ప్రశ్నని. మీరు మమ్మల్ని అడగడం కాదు. యు ఆర్ టార్గెటింగ్ ది విక్టిమ్ని కాదు. ఈ దుష్ప్రచారానికి మేము విక్టిమ్స్ అయినాము. అడగాల్సింది ఎవరిని? మీరు పోలీసుని అడగాలి. 2 ఏళ్ల నుంచి ఎవరిని అడిగినారు? మీరు ఇన్ని మాటలు మాట్లాడినారు, ఎవరెవరు పేర్లో తీసినారు, వాళ్ళ స్టేట్మెంట్ తీసుకున్నారా? కనీసం వాళ్ళని పిలిచారా? ఒకటి ఎస్టాబ్లిష్ అయిందా? ఒకటి. దీన్ని నిరంతరం ఇట్లా చర్నింగ్ చేసి దీంట్లో బీఆర్ఎస్ పార్టీని బదనాం చేసే కార్యక్రమం తప్ప వేరే ఏం లేదు. ఇప్పుడు ఈనాడు రాసిందండి, కొన్ని పేర్లు వేసి ఈనాడు రాసింది. పిలిచారా ఈనాడిని? ఎక్కడి నుంచి సమాచారం వచ్చిందని అడిగారా మీరు? తర్వాత ఈ పర్మిషన్లు ఎవరెవరు ఇచ్చినారు, ఎవరెవరి మీద ఇచ్చినారు అనేది ఆఫీసర్స్ ఉంటారు, డిజిగ్నేటెడ్ ఆఫీసర్స్ ఉంటారు. మరి వాళ్ళని పిలిచారా మీరు? ఎవరిని పిలవకుండా కేవలము టార్గెటెడ్గా సెలెక్టివ్ పర్సిక్యూషన్ చేస్తూ ఉన్నారు. కొంతమందికి మాత్రమే ఇష్యూ చేస్తూ ఉన్నారు, కొంతమందిని పిలుస్తూ ఉన్నారు, కొంతమందిని విచారణ పేరు మీద, తర్వాత సాక్షుల పేరు మీద పిలుస్తూ ఉన్నారు. ఫైనల్గా చెప్పండి, మొన్న హరీష్ రావుకి సంబంధించి కూడా మిమ్మల్ని లోపలికి అనుమతించిన పరిస్థితి, అసలు చట్టం ఏం చెప్తుంది? దానికి సంబంధించి ఎంతసేపు విచారించాలి? మీరు ఇంతకుముందు చెప్తూ 4.5 గంటల కంటే ఎక్కువ విచారించద్దు, 4:30 సాయంత్రం 4 తర్వాత ఎవరిని విచారించద్దు అని చెప్పేసి, మరి మొన్న 6:30 వరకు విచారించిన పరిస్థితి. రేపు కేటీఆర్ను కూడా విచారించి అరెస్ట్ అంటూ కూడా కొన్ని వార్తలు జరుగుతున్నాయి, ఏం చెప్తారు మరి? ఇవన్నీ స్పెక్యులేషన్ మీద సమాధానం చెప్పలేమండి. మీరు స్పెక్యులేట్ చేసుకుంటారంటే మీరు చేసుకోండి, నేను దానికి సహకరించేది లేదు. కానీ చట్ట ప్రకారంగా ఇప్పుడు కోర్టులు కూడా పోలీస్ కస్టడీ ఇచ్చినప్పుడు 4:30 తర్వాతనో 6 తర్వాత చేయకూడదని అంటారు. మళ్ళీ నెక్స్ట్ డే చేసుకోండి కావాలని అంటారు. 24 గంటలు కూడా టైం ఇవ్వకుండా 24 గంటలు కూడా టైం ఇయ్యరానండి. ఎవరైనా రావాలని అంటే వాళ్ళకి ఏం వేరే షెడ్యూల్ ఉండదా? ఇంత ఆర్బిటరీగా ఉంటుందా వ్యవస్థ? పోనీ ఏదో అర్జెంట్ కేసు అని అనుకుంటే 2 ఉన్నది, 2 ఏళ్ల నుంచి ఉన్న ఈ కేసు అంటే మీ అధికారాన్ని ప్రదర్శించదలుచుకుంది కాంగ్రెస్ పార్టీ. పోలీసులను మిస్యూజ్ చేసి దుర్వినియోగపరుస్తూ ఉన్నారు. ఖచ్చితంగా 2 ఏళ్ల నుంచి ఈ కేసు అయితే కొనసాగుతుంది. లోతైన విచారణ అంటూ సజ్జనార్ ఏదైతే చెప్తారో, అంటే ఇన్ని రోజులు లోతైన విచారణ జరగలేదా అని చెప్పేసి సజ్జనార్ కూడా ప్రశ్నిస్తున్న పరిస్థితి. ఖచ్చితంగా మొన్న సిట్టుకు సంబంధించి హరీష్ రావు కానీ ఈరోజు కేటీఆర్కి ఇచ్చిన నోటీసులు కేవలం కక్షపూరిత రాజకీయాలు మాత్రమే రేవంత్ రెడ్డి సర్కార్ చేస్తుంది, ఏదైతే ప్రభుత్వం చేస్తున్న
వ్యతిరేక విధానాలకు సంబంధించి ఎప్పటికప్పుడు బీఆర్ఎస్ పార్టీ ప్రశ్నిస్తుంది కాబట్టే దాన్ని తట్టుకోలేకే ఫోన్ ట్యాపింగ్ అంటూ గత 2 సంవత్సరాల నుంచి మా పార్టీ నేతల్ని వేధిస్తుంది, మా పార్టీని టార్గెట్గా పనిచేస్తుంది. బట్ కేసీఆర్ నాయకత్వంలో మేమంతా తెలంగాణ కోసం కొట్లాడిన సైనికులం అని చెప్పేసి చెప్తున్న పరిస్థితి. ఖచ్చితంగా భయపడేది లేదు, లీగల్గానే మేము దీన్ని అంతా ఎదుర్కొంటామని చెప్పేసి రేపు కేటీఆర్ ఉదయం కూడా 11 గంటలకు జూబ్లీహిల్స్లో ఏదైతే ఏసీబీ కార్యాలయానికి ఏసీపీ ఆఫీస్కి విచారణకు కూడా హాజరవుతారని చెప్పేసి లీగల్ సెల్ సంబంధించిన సోమవారం చెప్తున్న పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ సతీష్తో సురేష్ తొలివెలు కోసం. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలివెలుగు official.